శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పూజలో పాటించవలసిన నియమాలు, పూజలో మంత్రాలను తప్పుగా పఠిస్తే కలిగే ఫలితాలు, అలాగే పుణ్యతీర్థ ప్రయాణాల్లో ఉన్నప్పుడు పూజలు ఏ విధంగా చేసుకోవాలి, మరియు వ్రతాలు చేసినప్పుడు పాటించవలసిన నియమాలు గురించి తెలుసుకుందాం. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ద ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ముందుగా పూజలో పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం. శుభ్రత తొలుత ముఖ్యంగా పాటించవలసినది. పూజా సమయంలో ధరించిన దుస్తులు ఎక్కడా చిరిగి ఉండకూడదు. పట్టుబట్టలకి నలుపు ఉన్నా దోషం లేదు, కానీ పూజకు సిద్ధమై పట్టు దుస్తులు ధరించి ఏదైనా తింటే ఆ దుస్తులు పూజకు పనికిరావు. వివాహాది శుభకార్యాల్లో వాడిన పట్టు వస్త్రాలు భగవంతుని పూజకు పనికిరావు. పూజ చేసే స్త్రీ లక్ష్మీదేవిలా ఉండాలి. పూజా సమయంలో దీపం ఆరితే వెలిగించి మొదట్నుంచి పూజను ప్రారంభించాలి. పూజలో అలంకరించినవి ఏవైనా తీయాలంటే సూర్యోదయానికి ముందే తీయాలి. పూల తొడిమలు, తీగలు వంటివి తీసి పూలను పూజకు వాడుకోవాలి. నీటిలో పూలను కడుగరాదు. అక్షింతలను ఎప్పటికప్పుడు తయారు చేసుకుని పూజలో వాడాలి. పూజా మందిరంలోకి, పూజలు చేసే ప్రదేశాల్లోకి కుడికాలు ముందు పెట్టి ప్రవేశించాలి. భగవంతునికి సమర్పించే పండ్లు, తమలపాకులు వంటి వాటిని నేలపై ఉంచరాదు. పవిత్ర దినములలో శ్రీ మహావిష్ణువు తులసిలో ఉంటాడు. ఆ రోజుల్లో తులసి దళాలను కోయకూడదు. పూజ మధ్యలో ఎక్కువ సార్లు లెగవకుండా పూజకు కావలసిన అన్ని వస్తువులను సిద్ధం చేసుకుని పూజని ప్రారంభించాలి. పూజలో మంత్రాలను తప్పుగా పఠిస్తే కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం. సంస్కృత పరిజ్ఞానం భగవద్వరం. అది అందరికీ ఉండకపోవచ్చు. అంత మాత్రాన దోషం కాదు. మీలోని భక్తినే భగవంతుడు చూస్తాడు. పూర్వము కొందరు దొంగలు వనములో ఉందాం అనడం రాక చరామహ, సంచరిద్దామని, ధనాన్ని దొంగలిద్దామని హరామహ అని, నదులు అడ్డు వస్తే దాటేద్దామన్న అర్థంతో స్తరామో ధరామహ అని, వాటి గూర్చి భయమెందుకని నభయం స్మరామహ అని సంస్కృతం మాట్లాడే రోజుల్లో వచ్చిరాని మాటలను మాట్లాడుకున్నారు. చరామహ, హరామహ, తరామహ, స్మరామహ అనే మాటల్లో అపురూపమైన పుణ్యభక్తి గల శ్రీరామ శబ్దాలుండడంతో వారికి అంతా మంచే జరిగింది. కాన పరమాత్ముడు వాసుదేవుడు మీలోని భక్తిని మాత్రమే చూస్తాడు. మీరు చదవటం రాక పఠిస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడే గాని ఇబ్బంది పెట్టడు. సరిగా ఖచ్చితంగా మీకు అందించలేకపోతే శిక్షను మాకు వేస్తాడు. ఇక్కడ మాకు అంటే ప్రచురించే వారికి లేదా బోధించే వారికి వేస్తాడన్నమాట. పుణ్యతీర్థ ప్రయాణాల్లో ఉన్నప్పుడు పూజలు ఎలా చేసుకోవాలో ఎవరికి అర్థం కాదు. ప్రతి ఒక్కరూ దీని గురించి చాలా చింతిస్తూ ఉంటారు. అటువంటి వారు పుణ్యతీర్థ ప్రయాణంలో పూజ ఏ విధంగా చేసుకోవాలంటే, హృదయలక్ష్మి సమేతుడైన శ్రీనివాసుణ్ణి స్మరించినంతనే ఆనందాలు లభిస్తాయి. తూర్పు దిశగా తిరిగి శ్రీనివాసుణ్ణి తలచుకుంటే మీ పూజా మందిరంలో పూజ చేసిన ఫలితమే మీకు లభిస్తుంది. చాలామంది నిత్య దీపారాధన చేసేవారు పుణ్యతీర్థాలు వెళ్ళినప్పుడు
పుణ్యతీర్థ ప్రయాణంలో పూజలు ఎలా చేసుకోవాలో సంశయిస్తూ ఉంటారు. అటువంటి వారు హృదయలక్ష్మి సమేతుడైన శ్రీనివాసుణ్ణి స్మరించినంతనే ఆనందాలు లభిస్తాయి. తూర్పు దిశగా తిరిగి శ్రీనివాసుణ్ణి తలుచుకుంటే మీ పూజా మందిరంలో పూజ చేసిన ఫలితమే మీకు లభిస్తుంది. ఈ విధంగా పుణ్యతీర్థ ప్రయాణంలో కూడా మనము పూజలు చేసుకోవచ్చు. ఎన్ని పూజలు, నోములు, వ్రతాలు చేసినా సమస్యలు తీరవు. కొంతమందికి మహాపూజలు సంవత్సరాలుగా చేస్తుంటారు, అయినా తీరవు. దానికి కారణం మీరే. ధర్మంగా ప్రవర్తిస్తున్నారా? శక్తి ఉండి కూడా సాటివారు బాధపడుతుంటే మనకెందుకులే అని అనుకుంటున్నారా? దానం చెయ్యగలిగి ఉండి, సహాయం చెయ్యగలిగి ఉండి ఎందుకు చెయ్యాలి అనుకుంటున్నారా? అలానే పరమాత్ముడు మీ విషయంలో భావిస్తాడు. ఎన్ని పూజలు చేసినా, యజ్ఞాలు చేసినా చెయ్యగలిగి పాత విషయాలు గుర్తు పెట్టుకుని సహాయ నిరాదరణ మీరు చేస్తుంటే మీ సమస్యలను కూడా ఏవీ దేవుడు తీర్చడు. అన్ని పూజల కన్నా ధర్మబద్ధ జీవితం చాలా ముఖ్యం.